జూబ్లీహిల్స్ కు కంచుకోట అది. కాంగ్రెస్ అంటే జూబ్లీహిల్స్ కంచుకోట. బీఆర్ఎస్ అధికారంలో ఉందంటే 9 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు కదా. అప్పుడు కాంగ్రెస్ రాలేదు 2 సార్లు. విష్ణువర్ధన్ రెడ్డికి ఇచ్చిర్రు, ఆ డమ్మి క్యాండిడేట్ అని పెట్టి వాళ్ళే గెలిపించుకుర్రు. ఈసారి చూడండి, ఖాళీ నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు జనాన్ని చూసిరా మీరు? మీడియా మొత్తం మీడియా ఛానళ్లలో చూసుకోండి, ఖాళీ వచ్చిన వాళ్ళు ఓటేసే చాలు, ఓటేసే గెలిచిపోతాడు. అంత జనము ఎక్కడ ఉష్కేస్తే రాలనంత జనం ఉంది. ఎక్కడ చూసినా అంటే చెక్ పోస్ట్ నుంచి ఎక్కడ నామినేషన్ ఎక్కడైతే చేస్తుండో అక్కడ వరకు మొత్తం జనమే జనము. రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి, అసలు ఒక్క రోడ్ కుల్లలేదు. ఈ రోజు నామినేషన్ వచ్చినటువంటి పబ్లిక్ అంతా ఓటేసే వాళ్ళే అంటారా మీరు? మొత్తం ఓటర్సే, ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఓటర్సే, ఓట్ లేని వాళ్ళు కాదు. బీఆర్ఎస్ మాకు పోటీ కాదు, కాంగ్రెస్ కు పోటీ కాదు. వాళ్ళ క్యాడర్ వరకు సిట్టింగ్ స్థానమే బీఆర్ఎస్ కాదు. వాళ్ళు ఏందంటే ఇది ఏమంటారు, వాళ్ళ మెజార్టీ ఏముందని వస్తే వాళ్ళ క్యాడర్ వరకే ఓట్లు పడతాయి బీఆర్ఎస్ వాళ్ళకు. ఆ క్యాడర్ వరకే చూసుకుంటారు వాళ్ళు, అంతేగాని ఓట్లు పడవు వాళ్ళకు. జనాలు అయితే ఓట్లు వేయరు. ఇప్పటి వరకు మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఎమ్మెల్యే 3 టర్మ్స్ నుంచి ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? ఏం లేదు అభివృద్ధి. ఎక్కడనే పీజే నారాయణ రెడ్డి చేసిపోయిన అభివృద్ధులే అవే నాకు కంటిన్యూ ఉన్నాయి. దాని మీద తూక్ పాలిష్ చేస్తారు. ఏడ గుంత పడదా రేమత్ నగర్ రోడ్స్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఎలా ఉన్నాయి? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మొన్నటిదాకా ఉంది కాబట్టి వాటర్ పొల్యూషన్ ఉంది, మున్సిపల్ వాటర్ లో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది. ఆ ప్రాబ్లం వాళ్ళు చక్కగా చేయలేదు. కరెంట్ ప్రాబ్లం ఉంటే ఏం పట్టించుకోడు అసలు. రేవంత్ నగర్ డివిజన్ అంటేనే తీసి పక్కకేసేస్తాడు. రేవంత్ నగర్ పట్టించుకోడు. సరి కరెక్ట్ నాయకుడు రేవంత్ నగర్ కు లేడు. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి స్వచ్ఛమైన నాయకుడు వచ్చిండు కాబట్టి 100% గెలిపించుకుంటాము. 50 నుంచి 75,000 మెజార్టీ తోటి గెలిపిస్తాం. ఏమంటారు అంటే మీరు నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అంటున్నారు కదా, మంచి వ్యక్తిత్వానికి ఓటేయబోతున్నారా లేదంటే మనిషి అనుకున్న జెండాకు ఓటేయబోతున్నారా? జెండా కాదు, వ్యక్తి మనస్తత్వం అయినది. మీరు ఎక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏ స్లమ్ లో పోయి అడగండి, ఆయన ఎలాంటి వాడు అనేది మీకు కూడా అర్థమైపోతుంది. చెప్పే అవసరం లేదు. ఏంటి మీకు నవీన్ యాదవ్ నచ్చిన వ్యక్తిత్వం ఏంటి? నా పిల్లలకు చదివిస్తుండు. పెద్ద పిల్లగాంది డిగ్రీ అయిపోయింది, చిన్న పాప ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉంది. ఆ పిల్లల్ని చదివిస్తుండు. అట్లా 300 చిల్లర మందిని చదివిస్తుండు ఖాళీ కాన్స్టిట్యున్సీలో. 300 ప్రజలకు అండ ఉంటాడు. ఫోన్ చేస్తే నేను ఉన్నానే 10-15 నిమిషాలలో ఊరుకొచ్చేస్తాడు దగ్గరికి. ఏమైంది, ఏం ప్రాబ్లం ఉంది అన్న, ఇట్లా అయింది, చలో కూర్చొని పిలుస్తాడు. వాళ్ళని పిలుస్తాడు, వీళ్ళని పిలుస్తాడు, అందరూ పిలిచి ఏం సమస్య ఉంది అది కంప్లీట్ చేసిపోతాడు. ఆడ ఏ సమస్య ఉండదు. మీరు అన్నట్టుగా నవీన్ యాదవ్ ఇక్కడ గెలిపోతే జూబ్లీహిల్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నంబర్ 1 అవుతుంది. జూబ్లీహిల్స్ భవిష్యత్తు నంబర్ 1 అవుతుంది. రోడ్లు కానీ ఈ సమస్యలు ఏవేవైతే ఉన్నాయి మొత్తం తీర్చేస్తాడు. ఒకవేళ పార్టీ ఫండ్ రాకుండా ఆయన సొంత డబ్బులతో అయినా తీరుస్తాడు. మాట మనిషి, మాట ఇచ్చిండంటే మాట తప్పదు. ఈరోజు ఇదే వ్యతిరేక బీఆర్ఎస్ ఆపోజిషన్ పార్టీ అవుతుందో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, గల్లీ గల్లీకి ప్రచారం చేసేటువంటి సందర్భం ఉంది. వాళ్ళకి కొన్ని టార్గెట్ పెట్టేసి వచ్చేసి పబ్లిక్ లో తిరుగుతున్నారు. పొద్దుగాల మల్లారెడ్డి ఇంకొక ఎమ్మెల్యే ఎవరు వచ్చిర్రు రేవంత్ నగర్ లో, 10 మంది లేరంట తిరిగేటోళ్ళు. కావాలంటే స్టేటర్ లో వాళ్ళు పెట్టుకున్నారు చూడండి, 10 మంది లేరు. బీఆర్ఎస్ నాయకులు వెనకాల మల్లారెడ్డి ఉండు కదా, పాలు అమ్మినా, పెరుగు అమ్మినా, పేపర్ వేసినా, గాడిది ఉచ్చదాగినా అని అన్నాడు కదా, అది ఇప్పుడు తాగిపిస్తున్నారు. రేవంత్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో పక్కా బల్ల గుద్ది చెప్తున్నాము, 50 నుంచి 75,000 మెజార్టీ తోటి గెలిచి చూపిస్తాం. జూబ్లీహిల్స్ కు కంచుకోట అది. కాంగ్రెస్ అంటే జూబ్లీహిల్స్ కంచుకోట. బీఆర్ఎస్ అధికారంలో ఉందంటే 9 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు కదా. అప్పుడు కాంగ్రెస్ రాలేదు 2 సార్లు. విష్ణువర్ధన్ రెడ్డికి ఇచ్చిర్రు, ఆ డమ్మి క్యాండిడేట్ అని పెట్టి వాళ్ళే గెలిపించుకుర్రు. ఈసారి చూడండి, ఖాళీ నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు జనాన్ని చూసిరా మీరు? మీడియా మొత్తం మీడియా ఛానళ్లలో చూసుకోండి, ఖాళీ వచ్చిన వాళ్ళు ఓటేసే చాలు, ఓటేసే గెలిచిపోతాడు. అంత జనము ఎక్కడ ఉష్కేస్తే రాలనంత జనం ఉంది. ఎక్కడ చూసినా అంటే చెక్ పోస్ట్ నుంచి ఎక్కడ నామినేషన్ ఎక్కడైతే చేస్తుండో అక్కడ వరకు మొత్తం జనమే జనము. రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి, అసలు ఒక్క రోడ్ కుల్లలేదు.
ఈ రోజు నామినేషన్ కి వచ్చినటువంటి పబ్లిక్ అంతా ఓటేసే వాళ్ళు అంటారా మీరు? మొత్తం ఓటర్సే, మొత్తం ఓటర్. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఓటర్సే, ఓటు లేని వాళ్ళు కాదు. రైట్. ఏమైంది బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? మాగంటి సునీత గారు బీఆర్ఎస్ మాకు పోటీ కాదు, కాంగ్రెస్ కు పోటీ కాదు. వాళ్ళ క్యాడర్ వరకు సిట్టింగ్ స్థానమే బీఆర్ఎస్ కదా. కాదు. Sitting స్థానం అది. వాళ్ళు ఏందంటే ఇది ఏమంటారు, వాళ్ళ మెజార్టీ ఏముందని వస్తే వాళ్ళ క్యాడర్ వరకే ఓట్లు పడతాయి బీఆర్ఎస్ వాళ్ళకు. ఆ క్యాడర్ వరకే చూసుకుంటారు వాళ్ళు, అంతేగాని ఓట్లు పడవు వాళ్ళకు. జనాలు అయితే ఓట్లే వేయరు. ఏదన్నా ఇప్పటి వరకు మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఎమ్మెల్యే 3 టర్మ్స్ నుంచి ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? ఏం లేదు అభివృద్ధి, ఎక్కడనే పీజే నారాయణ రెడ్డి చేసిపోయిన అభివృద్ధులే అవే నాకు కంటిన్యూ ఉన్నాయి. దాని మీద తూక్ పాలిష్ చేస్తారు. ఏడ గుంత పడతాయి. రేమత్ నగర్ రేమత్ నగర్ లో రోడ్స్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఎలా ఉన్నాయి? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మొన్నటిదాకా ఉంది కాబట్టి వాటర్ పొల్యూషన్ ఉంది, మున్సిపల్ వాటర్ లో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది. ఆ ప్రాబ్లం వాళ్ళు చక్కగా చేయలేదు. కరెంట్ ప్రాబ్లం ఉంటే ఏం ఆయన పట్టించుకోడు అసలు. రేవంత్ నగర్ డివిజన్ అంటేనే తీసి పక్కకేసేస్తాడు. రేవంత్ నగర్ పట్టించుకోడు. సరి కరెక్ట్ నాయకుడు రేవంత్ నగర్ కు లేడు. ఇప్పుడు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి స్వచ్ఛమైన నాయకుడు వచ్చిండు కాబట్టి 100% గెలిపించుకుంటాము. 50 నుంచి 75,000 మెజార్టీ తోటి గెలిపిస్తాం అని ఏమంటారు అంటే, మీరు నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అంటున్నారు కదా, మంచి వ్యక్తిత్వానికి ఓటేయబోతున్నారా లేదంటే మనిషి అనుకున్న జెండాకు ఓటేయబోతున్నారా? జెండా కాదు, వ్యక్తి మనస్తత్వం అయినది. మీరు ఎక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఏ స్లమ్ లో పోయి అడగండి, ఆయన ఎలాంటి వాడు అనేది మీకు కూడా అర్థమైపోతుంది. చెప్పే అవసరం లేదు. ఆయన ఏంటి మీకు నవీన్ యాదవ్ నచ్చిన వ్యక్తిత్వం ఏంటి? నా పిల్లలకు చదివిస్తుండు. పెద్ద పిల్లగాంది డిగ్రీ అయిపోయింది, చిన్న పాప ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉంది. ఆ పిల్లల్ని చదివిస్తుండు. అట్లా 300 చిల్లర మందిని చదివిస్తుండు ఖాళీ కాన్స్టిట్యున్సీలో. 300 ప్రజలకు అండ ఉంటాడు. ఫోన్ చేస్తే నేను ఉన్నాను 10-15 నిమిషాలలో ఊరుకొచ్చేస్తాడు దగ్గరికి. ఏమైంది, ఏం ప్రాబ్లం ఉంది అన్న, ఇట్లా అయింది, చలో కూర్చో పిలుస్తాడు. వాళ్ళని పిలుస్తాడు, వీళ్ళని పిలుస్తాడు, అందరు పిలిచి ఏం సమస్య ఉంది అది కంప్లీట్ చేసిపోతాడు. ఆడ ఏ సమస్య ఉండదు. మీరు అన్నట్టుగా నవీన్ యాదవ్ ఇక్కడ గెలుపొందితే జూబ్లీస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నంబర్ 1 అవుతుంది. జూబ్లీస్ భవిష్యత్తు నంబర్ 1 అవుతుంది. రోడ్లు కానీ ఈ సమస్యలు ఏవేవైతే ఉన్నాయి మొత్తం తీర్చేస్తాడు. ఒకవేళ పార్టీ ఫండ్ రాకుండా ఆయన సొంత డబ్బులతో అయినా తీరుస్తాడు. మాట మనిషి, మాట ఇచ్చిందంటే మాట తప్పదు. ఈరోజు ఇదే వ్యతిరేక బీఆర్ఎస్ ఆపోజిషన్ పార్టీ అవుతుందో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, గల్లీ గల్లీకి ప్రచారం ఇచ్చేటువంటి సందర్భం ఉంది. వాళ్ళకి కొన్ని టార్గెట్ పెట్టేసి వచ్చేసి పబ్లిక్ లో తిరుగుతున్నారు. పొద్దుగాల మల్లారెడ్డి ఇంకొక ఎమ్మెల్యే ఎవరు వచ్చిర్రు రైమత్ నగర్ లో, 10 మంది లేరంట తిరిగేటోళ్ళు. కావాలంటే స్టేటర్ లో వాళ్ళు పెట్టుకున్నారు చూడండి, 10 మంది లేరు. బీఆర్ఎస్ నాయకులు వెనకాల మల్లారెడ్డి ఉండు కదా, పాలు అమ్మినా, పెరుగు అమ్మినా, పేపర్ వేసినా, గాడిది ఉచ్చదాగినా అని అన్నాడు కదా, అది ఇప్పుడు తాగిపిస్తున్నారు. ఇక్కడ రైమత్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో పక్కా బల్ల గుద్ది చెప్తున్నాము. 50 నుంచి 75,000 మెజార్టీ తోటి గెలిచి చూపిస్తాం.